జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామభక్త హనుమానికి జై. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని సర్ప స్వాపద తస్కర జ్వర ఉపద్రవాది సర్వ ఉపద్రవాలు అన్నీ కూడా మన దరికి చేరవద్దు. సర్వకార్యాలలో విజయాన్ని సాధించాలి. సర్వకార్యాలన్నీ కూడా వేగంగా సాధించాలి. బుద్ధిబలం మనకు ఉండాలి, ధైర్యబలం కూడా మనకు ఉండాలి. అంటే కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటిది. ఏ కార్యాన్నైనా సరే అవలీలగా ఛేదించాలి, సాధించాలి అంటే కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనే దీనికి ప్రధానం. వాయువేగంగా పనులు సాధించాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనే ముఖ్యం. బుద్ధిబలాన్ని ప్రయోగించాలి శత్రువులపైన. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు బుద్ధిబలం ఖచ్చితంగా అవసరం కదా. ఎత్తుకు పై ఎత్తులు వేయాలి అంటేనే బుద్ధిబలం. సమస్య వచ్చినప్పుడు చాలామంది కూడా కుంగి కృషించిపోయి ఆ సమస్యలు ఇంకా చిక్కుకుంటారు. అలాంటి సమస్యల్ని వాయువేగంగా ఛేదించాలి. వచ్చే సమస్యని ముందటే నిలబెట్టాలి అంటే ఆంజనేయ స్వామి వారి ఆరాధన ఎంతో ముఖ్యం. అలాగే గ్రహ బాధలు ఎన్నో కూడా ఉన్నాయి, నవగ్రహ బాధలు కూడా కదా. ఆ నవగ్రహ బాధలలో రాహుగ్రహం యొక్క శనిగ్రహం యొక్క బాధలు కూడా ఉన్నాయి కదా. మరి ఏ రాశుల వారికి ఉన్నాయి అంటే కనుక కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మకరం కుంభం మీనం ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని. ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన హనుమ జయంతి రోజునే చేయాలి, ఖచ్చితంగా చెయ్యాలి. మరి మీరు ఆరాధన ప్రత్యేకంగా ఏమి చెయ్యాలి అంటే కనుక శనివారం వచ్చింది కాబట్టి మొట్టమొదటగా శనీశ్వరుడికి తిలతైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించాలి. ఈ రోజున శనికి సంబంధించినటువంటి శనికి ప్రీతిపాత్రమైనటువంటి కాల వస్త్రం, నలుపు వస్త్రము, అలాగే నల్ల నువ్వులు, అలాగే నల్లటి బెల్లం, తాటి బెల్లం అనేది దొరుకుతుంది, కొద్దిగా నల్లగా ఉంటుంది. ఆ బెల్లాన్ని దానం చేస్తే కనుక శని సమస్య ఖచ్చితంగా తీరుతుంది, తగ్గుముఖం పడుతుంది. కాగానే ఆంజనేయ స్వామి వారికి ఆరాధన, వీలైతే అభిషేకం లేదా తమలపాకులతో అర్చన, లేదా జిల్లెడు పుష్పాలతో అర్చన, లేదా సింధూరంతో అర్చన, ఇలా అర్చన చేయిస్తే కనుక ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా దీపారాధన చెయ్యాలి. మనల్ని ఆవహించినటువంటి చెడు శక్తులు ఏవేవో ఉంటాయి, ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటాయి, అస్సలు తీరవు. హాస్పిటల్ వెళ్తాం, ఎన్నో టెస్టులు చేయిస్తాం, టెస్టులు చేయించినా కూడా అక్కడ రిపోర్ట్లు నార్మల్ అనే ఉంటాయి, అయినా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, డల్గా ఉంటుంది కదా. చాలా నీరసంగా ఉంటాం, చూస్తే టెస్టులన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి. అంటే మనని వాళ్ళ చెడు శక్తులను ఆవహించి ఉంటే కనుక ఇలా జరుగుతుంది. ఆ ఆవహించినటువంటి చెడు శక్తులన్నీ కూడా దూరంగా పోవాలంటే ఏమి చేయాలి, ఈ రోజున దీపారాధన ఎలా చేయాలి అంటే కనుక 4 మట్టి ప్రమిదలు తీసుకొని 2 మట్టి ప్రమిదలలో తెల్ల ఆవాలు వేయండి. ఆ తెల్ల ఆవాలు వేసినటువంటి మట్టి ప్రమిదల పైన ఇంకా మట్టి ప్రమిదలు ఇంకా 2 పెట్టండి. అందులో ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసిన తర్వాత దీపారాధన వత్తులు వేసి దీపారాధన చేసి ఆ దీపాలకు గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు పెట్టి ఆ దేవాలయానికి ఇరువైపులా, గుమ్మానికి గర్భాలయం ఉంటుందిగా, గుమ్మానికి అక్కడ ఇరువైపులా పెట్టండి. పెట్టేసి హనుమాన్ చాలీస పారాయణమే కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క దండకమే కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క ఇతర స్తోత్రాలు ఏవైనా సరే పారాయణం చేసి ప్రదక్షిణ చేయండి. 5 చేస్తారా మీ సమయాన్ని బట్టి, 9 చేస్తారా, 11 చేస్తారా, 21 చేస్తారా, 108 చేస్తారా, మీ సమయాన్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తే కనుక ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. సర్వ కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. ఆంజనేయ స్వామి యొక్క హనుమ జయంతి శనివారం రావడం ఎంతో ఎంతో విశేషం కదా. మిగతా వారాలలో బుధవారం వచ్చింది, గురువారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, ఆదివారం కూడా వచ్చింది, సోమవారం కూడా వచ్చింది. కానీ మంగళవారం రావడము, శనివారం రావడం ఇవి ఆంజనేయ స్వామి వారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి వారాలు అన్నమాట. అలాగే శని బాధలున్నవారు శని తీవ్రతను తట్టుకోవాలంటే ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చెయ్యవలసిందే. ఈ రోజున భక్తులారా అందరూ కూడా ఎక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నా కూడా ఒక రామదండులాగా అందరూ కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయండి. ఏ సేవ చేసినా కూడా ఆంజనేయ స్వామి వారు ఖచ్చితంగా స్వీకరిస్తారు. 7 చిరంజీవులలో
ఆంజనేయ స్వామి వారు కూడా ఒకరు. సూర్యచంద్రుడు ఉన్నంత మటుకు ఆంజనేయ స్వామి వారు ఉంటారు. మనకు యుగాలు 4. ఆ యుగాలు ఒక యుగం వెళ్ళి ఇంకో యుగము వస్తుంది కదా, ఆ యుగంలో ఉన్నటువంటి భూమి కానీ ఏదైనా కానీ అంతా కూడా మునిగిపోతుంది. ఇంకా కొత్త యుగం ప్రారంభమైనప్పుడు కొత్త భూమి ఏముంటుంది అలా. కానీ సూర్యచంద్రులు ఎన్ని యుగాలైనా కూడా తటస్థం. ఆ చంద్రార్కం వాళ్ళే ఉంటారు. సూర్యచంద్రులు వాళ్ళు ఎప్పటికీ కూడా మారదు, ఎన్ని యుగాలు వచ్చినా కూడా. అంత మటుకు ఆంజనేయ స్వామి వారు మనం వాయువు ఏ విధంగా ఉందో, గాలి అనేది భూమి ఏ విధంగా నిజమో, ఆకాశం ఏ విధంగా నిజమో, నీరు నిప్పు ఏ విధంగా నిజమో, ఆంజనేయ స్వామి వారు కూడా అంతే నిజం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక్కసారి మనసులో మొక్కి ఆంజనేయ స్వామిని కల్లారా చూసినామంటే చాలు, అతి ప్రసన్నుడవుతాడు. మరి ఆంజనేయ స్వామి వారికి ఏ విధమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి అంటే కనుక మీ భక్తిపూర్వకంగా ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించినా ఆంజనేయ స్వామి వారు ఖచ్చితంగా స్వీకరిస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వైశాఖ మాసం కాబట్టి వడపప్పు పానకం సమర్పిస్తే కనుక ఆ ప్రసాదాన్ని అందరికీ పంచితే కనుక చాలా చాలా మంచిది. ఈ రోజున మామిడి పళ్ళ పానకాన్ని ఆలయంలో ఉన్నటువంటి అర్చకులకే కానీ బ్రాహ్మణులకి కానీ మామిడి పళ్ళు దానం చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలాగే చెరుకు రసాన్ని పంచినా కూడా చాలా చాలా మంచిది. అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ పంచితే కనుక చాలా చాలా మంచిది. అనాథలకు అభాగ్యులకు వస్త్రదానం కానీ ఫలదానం కానీ అన్నదానం కానీ చేస్తే కనుక ఈ రోజున ఎటువంటి గ్రహాల బాధలున్నా కూడా ఆ బాధలన్నీ కూడా ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.